దేవదేవునికి నా స్తోత్రాలండి. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. భగవంతుడు గత కాలమంతా ఆయన కృపాక్షణాలు మనల్ని ఎంతగానో కాచి కాపాడారు. అయితే మన సంస్థ ద్వారా ఈ లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వారు అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది నిరక్షరాస్యులు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారని తెలిసి ఎవరు ఇబ్బందుల్లో ఉంటున్నారు ఏంటని మేము అందరం కూడా ఎంక్వైరీ చేసామండి. ఎంక్వైరీ చేస్తే చాలామందిని చూస్తే ఇళ్ళ దగ్గర ఉన్న వారికి, రేషన్ కార్డు ఉన్న వారికి కోటా బియ్యం వస్తున్నాయని, ఇంకా ప్రభుత్వం వారు కొద్దిగా ధనం ఇస్తున్నారు, వారందరికీ కూడా ఏదో రకంగా నడుస్తుంది. అయితే ఎవరు చాలా ఇబ్బంది పడుతున్నారని చూసినప్పుడు రోడ్డు మీద పనిచేసుకునే వాళ్ళు, వలస కూలీలు, అలాగే భిక్షాటన చేసుకునే వారు చాలామంది ఇబ్బంది పడుతున్నట్లుగా మేము చూసామండి. మన సంఘం తరపున స్టార్టింగ్లో ఒక 150 మంది భోజనం పెట్టేలా ప్రారంభించాం. ఒక 10 రోజులు 150 మందికి పెట్టిన తర్వాత ఇంకా మేము ఎక్కడైతే భోజనం పెడుతున్నాం అక్కడికి విస్తారంగా జనం రావడం ప్రారంభించారండి. అక్కడి నుంచి 200, 300 అయింది. 21 రోజు లాక్డౌన్ తర్వాత అది రోజుకి 400 మందికి మనం భోజనం పెట్టేలాగా దేవుడు కృప చూపించాడండి. ఇంచుమించు 48 రోజులు మన సంఘం ద్వారా, 48 రోజులు మన హెవెన్ లైట్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మందికి ఆహారాన్ని మనం ఏర్పాటు చేసే విధంగా మనందరం కూడా చాలామంది బాధపడ్డాం. దేవుని యొక్క ఈస్టర్ పండుగని ఘనంగా జరుపుకోలేకపోయాం. లేకపోతే ఈస్టర్ మనం ఏంటంటే ఈరంతట్లో కూడా చాలా గ్రాండ్గా మనం చేసుకుంటాం ఈస్టర్ పండుగని. అయితే ఆ సందర్భాన్ని మనం ఎవరం కూడా కలవలేకపోయాం, చేసుకోలేకపోయాం. కానీ దేవుడు కృపను బట్టి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, మీ ఆహారాన్ని ఆకలిగా ఉన్న వారికి పెట్టండి, మీరు అప్పుడు అది నాకే పెట్టినట్టని దేవుడు చెప్పాడు. అటు విధంగా మన సంఘంతో దేవుడు 48 రోజులు నిజంగా చేసామంటే ధనం కాదండి. చాలామంది కొంతమంది మనకు సహకారంగా కూడా ఉన్నారు. కతే పనిచేసే వారు అందరూ కూడా దగ్గర ఒక 25 మంది మన సంఘస్థులు, వంటంతా కూడా మన సంఘస్థులు ఒక 25 మంది చాలా కష్టపడి ఒక్కరోజు కూడా మానకుండా, ఇంకా చెప్పాలంటే 2 సార్లు వర్షం కూడా వచ్చిందండి. పొయ్యిల్లోంచి నీళ్ళు వెళ్తున్నా సరే ఆ పొయ్యిలు మండుతూ ఒక్కరోజు కూడా నాగలేకుండా 48 రోజులు మనం వంట చేసి పెడతానికి దేవుడు ఎంతగానో సహకారం చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని మన భక్తులందరూ కూడా చాలా సంతోషించవలసిన విషయం. మనం గొప్ప కాదు కానండి, దేవుని కృపలో మన అందరం కూడా చాలామంది మనం ఈస్టర్ చేసుకోలేకపోయిన బాధపడ్డాం. కానీ ఈస్టర్ కన్నా కూడా ఘనంగా దగ్గరగా నా ఉద్దేశ ప్రకారం అయితే యావరేజ్గా లెక్కేస్తే 15,000 భోజనాలు, 15,000 మందికి మనం భోజనం పెట్టే అవకాశం దేవుడు మనందరికీ దయచేశాడు. కాబట్టి దేవుడు మనల్ని, మన సంఘాన్ని, అలాగే ఆహారం తీసుకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.
అన్నగారి చర్చి నుంచి రోజు 100 భోజనాలు వస్తున్నాయండి. వాటిని ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి మేము సప్లై చేస్తున్నాము. మధ్యాహ్నం వస్తున్నాయి, ఈవినింగ్ వచ్చేసరికి నైట్ ఒక 50 భోజనాలు నైట్ పంపిస్తున్నారు. మొత్తం 150 భోజనాలు వస్తున్నాయండి. అంటౌన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐతో మాట్లాడుతున్నాము. ఈ యొక్క వెంకటేశ్వర తోటలో గత 40 రోజుల నుంచి ఈ యొక్క కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చినందున ఇక్కడ రెడ్ జోన్గా ఏర్పరిచారు. సుమారు 30 మంది దాకా పనిచేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలను కాపాడుతూ మా ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం. అయితే ఇక్కడ కొంతమంది లేబరు అనేక మంది భోజనాలు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే అన్నయ్య చర్చి నుంచి గత వారం రోజుల నుంచి రోజుకి 100 మందికి భోజనాలు పంపిస్తున్నారు. వాళ్ళందరూ సంతోషంగా భోజనం చేస్తున్నారు. ఈ సమయంలో ఎవరైనా సరే డబ్బు ఉన్నవాడు ఎంత ఉన్నా కానీ డబ్బు తీసి పెట్టే మనస్తత్వం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదరించి ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి ఒక్కరికి ఆకలి బాధను తీరుస్తున్న అన్నయ్య చర్చి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము వలస కూలీలుగా నిరాశలుగా ఇక్కడ ఉంటున్నామండి. మాది నూజివీడు. ఇక్కడ మేము భోజనం ఒక పూట భోజనం కూడా లేకుండా పస్తులు ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటి టైంలో మరి గుర్తించి పాస్టర్ గారు అన్నయ్య గారు వాళ్ళ మనుషులు వచ్చి మాకు ఆ రోజు నుంచి దాదాపు ఒక 40 రోజుల నుంచి కూడా మాకు ఏ లోటు లేకుండా భోజనము, తర్వాత ఇక్కడ ప్రెగ్నెన్సీలు కొంతమంది ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళకు కూడా మందులు తెచ్చుకోవడానికి, స్కానింగ్ తీసుకోవడానికి డబ్బులు కూడా సాయం చేశారు. మాకు అన్ని విధాలుగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారండి. దానం చేసే దాతలు చాలామంది ఉంటారు, కానీ ప్రతిరోజు రిస్క్ తీసుకొని మార్నింగ్ 4 o'clock లేచి వండి తీసుకొచ్చి మాకు పెడుతున్నందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలండి.
లాక్డౌన్ స్టార్టింగ్ నుంచి ఈ జంక్షన్లో చాలామంది ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నయ్య గారి చర్చ్ నుంచి మేము అందరం కలిసి ఒక యూనిట్గా ఏర్పడి సంఘం అందరం కలిపి ఉదయకాలం పట్టుకొచ్చి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాం. గత 2 నెలల నుంచి కూడా మేము ఇక్కడ సప్లై చేస్తున్నాం. 200 మందికి 250 మందికి జంక్షన్లో ప్రత్యేకంగా ఊరు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటా వచ్చి ఇక్కడ తినడానికి ఆహారం లేని వాళ్ళు అందరూ చాలామంది కర్ణాటక నుంచి వచ్చి గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ చాలామంది ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ భోజనాలు లేక చాలా ఇబ్బంది పడతారు, పనులు లేక. వాళ్ళందరికీ అన్నయ్య గారి చర్చ్ ద్వారానే మేము అందరం కలిసి భోజనాలు పట్టుకొచ్చి ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ సప్లై చేస్తున్నాం. భీమవరం 31వ వార్డు ఎస్టీ కాలనీలో హెవెస్ట్ లైట్ మినిస్ట్రీస్ తరపున అన్నయ్య చర్చ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిరాశ్రయులకు, వృద్ధులకు, వలస కార్మికులకు అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రైజ్ లార్డ్ అండి. మేము అన్నయ్య గారి సంఘస్థులు అండి. దేవుడి కృపను బట్టి ఈ వంటల కార్యక్రమం, భోజనాలు నిరుపేదలకి, నిస్సహాయులకి ఇలా అలా కాదు. బైబిల్లో చెప్తుంది ఒక చిన్న మాట ఏంటంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టమని. అన్నయ్య గారు చచ్చినప్పుడు అందరికీ భోజనాలు పంపామండి. రోజుకి 400 మంది పైగా పంపుతున్నామండి. అందరూ భీమవరంలో ఎవరు ఆకలితో పడుకోలేదండి. అందరికీ సమృద్ధిగా వంట చేసి పంపామండి. ఆ వంట చేసిన దాంట్లో నాకు కూడా దేవుడు భాగం ఇచ్చాడండి. 50 రోజులు తీసుకుంటున్నాను. అన్నయ్య గారికి వందనాలు. అన్నయ్య గారి భోజనం ఉండే 9 గంటలు చేస్తున్నారండి. 200 భోజనాలు చేస్తున్నారండి. రైల్వే ట్రైన్ కనుక ఎవరు చేస్తలేదండి భోజనాలు. అయితే చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు, టిఫిన్ లేక ఏమీ లేక. అయితే 9 గంటల భోజనాలు చేస్తాం వల్ల భోజనం ప్యాకెట్లు పుచ్చుకుని వెళ్తున్నారండి. 50 రోజులు పెట్టి బాబు ఇక్కడ 3 నెలల నుంచి ఈ బాబాయ్ భోజనం తింటున్నాను నాన్న. అన్నయ్య గారి భోజనం తింటున్నాను అయ్యా 50 రోజుల నుంచి. మొన్న మంచిగా సాపలా
లాక్డౌన్ సందర్భంగా అన్నయ్య గారి చర్చి దగ్గర నుండి భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్కి అందరికీ భోజనం ప్యాకెట్ సప్లై చేస్తున్నారు. లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నయ్య గారి చర్చి ద్వారా మొత్తం 45 రోజులు కూడా భోజనం పంచారని చెప్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆఖరి రోజు మా రూరల్ పోలీస్ స్టేషన్కి భోజనం తీసుకొచ్చి అందించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రజలందరినీ విలకామనం చేసి చాలా ఇబ్బంది పెట్టి చేసి ప్రజలందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండగా కొంతమంది ఈ లాక్డౌన్ సమయంలో కొంతమంది పనులు లేక వాళ్ళకి జీవనోపాధి కూడా ఇబ్బంది పరిస్థితులు ఉన్నగా చేస్తున్న అప్పటి నుంచి కూడా 60 రోజుల నుంచి కూడా పేదలందరికీ భోజనం సప్లై చేయడం, అందరికీ పనులు లేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ వాళ్ళకి భోజనం సప్లై చేసి వాళ్ళ కడుపు నింపి మంచి కార్యక్రమం చేపట్టారు. దాంతో పాటుగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సిబ్బందికి కూడా వీళ్ళు మాతృత్వంతో మంచి భోజనం సప్లై చేయడం జరిగింది. వీళ్ళు చేసిన మంచి పనికి మేము అభినందన తెలియజేసుకున్నాం. ఇలాగా ఇదే టైప్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వీళ్ళకి పోలీస్ తరఫున సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకున్నాం. క్రీస్తునామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాను బట్టి మీరు మీ కుటుంబాలు, మీరు మీ తరాలు, మీరు మీ వంశాలు ఎప్పుడు కూడా క్షేమ మహిమ ప్రభావాలు నిలబడుతూ దినదినము ప్రజలతో సకల విషయంలో కనపరచబడుతూ యుగాంత వరకు కృపాక్షేమ ప్రభావాలు కలిగి ఉండి అనేక మందికి దీవెనకరంగా ఉంది గాక. ఇది మొదలుకొని మితిలేని కృపాక్షేమ ప్రభావాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండగా మీ ఆహారపాన దీవించబడి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండి సంపూర్ణ శాశ్వతతో సంపూర్ణ దీవెనతో కలకాలము ఆశ్చర్యంగా సంస్కరంగా జీవిందిగాక. మీ యొక్క సంతానం మీ లోకంలో ఏలికలుగా జీవిస్తూ అనేక దేవులకు అర్హులుగా ఉందిగాక. కరువు దినాలు చూడకుండా, వ్యాధి దినాలు చూడకుండా సమాధానమైన మార్గంలో మీ సంతానం జీవించినగాక. శోధన కాలం సమాప్తమైంది కాబట్టి, ఆశీర్వాద దినాలు ప్రారంభమైనవి కాబట్టి హర్షించి ఆనందించి నాట్యం చేస్తూ దేవుని యొక్క మార్గంలో పయనించేవారుగా ఉందిరుగాక. మీ నోట్లో నిత్య స్తుతి ఆరాధనలతో నిత్యము జీవించుదురుగాక. మీ జయ జయ ధ్వనాలతో పరలోక రాజ్య మహాప్రభావం గల దేవుడు నిత్యం మిమ్మల్ని దీవించునుగాక. ఆకాశం మహాకాశాలతో నిండబడ్డ మహాతండ్రి మిమ్మల్ని ఎప్పుడు కూడా తన రెక్కల కింద ఆశ్రమించి నిత్యము దీవించునుగాక. మిమ్మల్ని పోషించే దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని పోషించి ఆదరించి మీ లోగిలు ఎప్పుడు కూడా సమృద్ధి కలిగించి అనేక మందికి ఆహారము మరి పంచిపెట్టేవారుగా ఉందిరుగాక. ఈ లోకంలో ఉండగా మీ జీవితకాలం అంతా కూడా ఆశీర్వాదాలతో దీవెనలతో నిండబడుతూ మీరు మీ తరాలు మీ వంశాలు ఎప్పుడూ కూడా అభివృద్ధి పొందుతూ ఆశ్చర్యంగా జీవించరుగాక. ఇదిగో సుఖ క్షేమ సౌభాగ్యకరమైన జీవితాలు జీవించడానికి ఇదిగో నూతన అధ్యాయం ప్రారంభమైంది కాబట్టి, శ్రమల కాలం తొలగిపోయింది, ఆశ్చర్యకాలం ప్రారంభమైంది కాబట్టి అందరూ హర్షిస్తూ నాట్యం చేస్తూ దేవుని స్తుతిస్తూ ఘనమైన దేవునికి అర్హులుగా జీవించరుగాక. ఆమేన్. జీవం గల తండ్రికి వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను.